విష్ణు పురాణం అష్టాదశ 18 పురాణాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. దీనిని పరాశర మహర్షి తన శిష్యుడైన మైత్రేయుడికి బోధించినట్లుగా ఉంటుంది. ఇది భక్తి మార్గాన్ని, సృష్టి రహస్యాలను మరియు శ్రీ మహావిష్ణువు యొక్క వివిధ అవతారాలను అద్భుతంగా వివరిస్తుంది. విష్ణు పురాణం మరియు అందులోని ముఖ్యమైన లీలల గురించి క్లుప్త సమాచారం ఇక్కడ ఉంది. విష్ణు పురాణం ముఖ్య విషయాలు. ఈ పురాణం 6 అంశాలుగా, భాగాలుగా విభజించబడింది. సృష్టి క్రమం, ఈ జగత్తు ఎలా ఉద్భవించింది, కాలగణన, యుగాలు ఎలా జరుగుతుందో వివరిస్తుంది. భూగోళం, సప్తద్వీపాలు, సముద్రాలు మరియు భారతదేశం యొక్క విశిష్టతను తెలుపుతుంది. వర్ణధర్మాలు, సమాజంలోని వివిధ వర్గాల బాధ్యతలు, వేద విభజన గురించి వివరిస్తుంది. రాజవంశాలు, సూర్య మరియు చంద్ర వంశాల రాజుల చరిత్రను వివరిస్తుంది. కృష్ణావతారం, శ్రీకృష్ణుని జననం నుండి నిర్యాణం వరకు పూర్తి లీలలు ఇందులో ఉన్నాయి. విశిష్టమైన లీలలు, కథలు. విష్ణు పురాణంలో భక్తులను అలరించే మరియు విజ్ఞానాన్ని పంచే కొన్ని ప్రముఖ ఘట్టాలు. ధ్రువ చరిత్ర, 5 ఏళ్ల ప్రాయంలోనే అచంచలమైన భక్తితో మహావిష్ణువును ప్రసన్నం చేసుకుని, ఆకాశంలో ధ్రువ నక్షత్రం గా శాశ్వత స్థానాన్ని పొందిన ధ్రువుని కథ. ఇది పట్టుదలకు నిదర్శనం. ప్రహ్లాద చరిత్ర, హిరణ్యకశిపుడు ఎన్ని కష్టాలు పెట్టినా, హరినామస్మరణ మరువని ప్రహ్లాదుని భక్తి. భగవంతుడు అంతటా ఉంటాడని నిరూపించే నరసింహ అవతారం ఘట్టం ఇక్కడే వస్తుంది. సముద్ర మథనం, అమృతం కోసం దేవతలు, దానవులు కలిసి క్షీరసాగరాన్ని మథించడం. ఇందులో విష్ణువు కూర్మావతారం ఎత్తడం మరియు చివరలో మోహినిగా మారి అమృతాన్ని దేవతలకు పంచడం అద్భుతమైన లీల. శ్రీకృష్ణ లీలలు, బాల్యంలో పూతన సంహారం, కాళీయ మర్దనం, గోవర్ధనగిరిని ఎత్తడం వంటి అనేక లీలలు ఈ పురాణంలో విపులంగా ఉంటాయి. భరతుని కథ, జడభరతుడు, ఒక రాజు మోక్షం కోసం తపస్సు చేస్తూ, ఒక జింకపై మమకారం పెంచుకుని మళ్లీ జన్మలెత్తాల్సి రావడం. ఇది మనిషికి వైరాగ్యం ఎంత ముఖ్యమో నేర్పుతుంది. విష్ణు పురాణ సందేశం. శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి. సృష్టి, స్థితి, లయకారకుడు ఆయనే. భక్తితో స్మరిస్తే ఈ ఆపదలోనైనా రక్షిస్తాడు. ఈ పురాణం కేవలం కథలే కాకుండా, గృహస్థు ధర్మాలు మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి కావాల్సిన మార్గదర్శకాలను కూడా అందిస్తుంది.